దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం అందరికీ కూడా మొట్టమొదటిగా ఈస్టర్ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? చక్కటి ఆరాధనలు 5 to 6, 7 to 9, మరి 10:30 నుంచి 1 గంట సాయంత్రం ఈస్టర్ సర్వీసెస్, అద్భుతమైన ఆదివార పునరుద్ధానపు ఆరాధనలు. అందరూ బెల్లంపల్లిలో, కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో పాలు పొందండి. ఎలా ఉన్నారు? ఈస్టర్ హ్యాపీగా ఆల్రెడీ జరిగిపోయింది. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, రాబోతున్నాడు. కాకపోతే మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంటే మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఆయన మరణాన్ని, వార్తని, పునరుద్ధాన బలాన్ని, ఈ రెండు కూడా శత్రువుపై అధికారాన్ని మనకి ఇచ్చినవి. కాబట్టి ఈరోజు ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే ఈరోజు మీ హృదయాన్ని యేసుకిచ్చి మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోండి. మీరు రక్షణ పొంది క్రీస్తు సాక్షిగా బ్రతకబోతున్నారు. ఏ కట్లున్నా, ఏ బంధకాలు ఉన్నా తెంచే దేవుడు, అద్భుతం చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన సమాధిని చీల్చి గెలిచాడు. కాబట్టి నీ కుటుంబంలో ప్రతి కట్లు, బంధకాలు తెంచి చీల్చి గెలిపించబోతున్నాడు నేను. ఆయన సజీవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మృత్యుంజయుడు. నీ జీవితాన్ని కూడా విజయవంతమైనటువంటి అనుభవంలో ప్రభు నడిపిస్తాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, వినండి. అద్భుతమైన మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనము. చక్కటి మాట మనతో దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అలాగూ వారికి తన చేతులు ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. వారి దగ్గరకు వచ్చి నిలిచి, ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రక్కలో నిలిచి నిన్ను బలపరిచి నీకు సమాధానము కలుగునుగాక. నీ ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, నీ కోర్టు కేసు విషయంలో, నీ అప్పులన్నిటికీ ఒక అంతం, ఒక విడుదల, సమాధానం. నా సన్నిధి నీకు తోడుగా ఉండి సమాధానం, నీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాగ్దానం, మీకు సమాధానం కలుగునుగాక. ఈ వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ ఈస్టర్, ఆనందించండి. పునరుద్ధాన జీవాన్ని మీరు పొందుకొని ప్రభు సాక్షిగా బ్రతకబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరు ఈస్టర్ ఇచ్చినందుకు, పునరుద్ధాన దినం మనకి ఇచ్చినందుకు, ఆయన మరణించి తిరిగి లేచినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలతో, స్తుతులతో దద్దరిల్లాలి. ఈరోజు పునరుద్ధానపు ఆరాధనలు ఈరోజే కాదండి, ప్రతిదినం చేయాలి. ఇట్లా మనం ప్రార్థన. తండ్రి, ప్రతి ఇల్లు రక్షణ, ప్రతి కుటుంబం రక్షణ, ప్రతి సంఘం ఆత్మలతో నింపుదల, ప్రతి వ్యాధికి విడుదల, ప్రతి అప్పులు, ఆర్థిక, మానసిక, కోర్టు కేసులు, ప్రతి కట్లు తెగిపోయి విడుదల ప్రకటిస్తూ, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరికీ కూడా సమాధానము, సమృద్ధి కలుగునుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎందుకు నేను ఇంత షార్ట్గా చేశాను తెలుసా? అయిపోయింది. ఈరోజు హ్యాపీగా ఉండండి, మందిరాలకు రండి, ఆయన ఆరాధించండి, వాగ్దానం షేర్ చేయండి, స్టేటస్లో పెట్టుకోండి. కల్వరీ మినిస్ట్రీస్ మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక రోజు పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. ఇంకా బలం పొంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పొందిన ఆఫ్టర్ ఈస్టర్ అభిషేకంతో కదిలినట్టు కదులుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.